విలేకరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో నిన్న నెల్లూరు నుంచి మరి పడేసిన శబ్దం తీసుకొచ్చి మాచర్లలో నర్సాపేట పార్లమెంట్లో మరి ఎంపీగా నేను ప్రకటించడం జరిగింది. మరి అక్కడ నెల్లూరులోని సొంత బాబాయ్ నీ మీద తిరుగుబాటు చేసి నీకు అక్కడ ఎమ్మెల్యే పదవి లేకుండా కూడా చేసింది నీ సొంత బాబాయ్ కాదా? నీ సొంత బాబాయికే అక్కడ నెల్లూరులో నువ్వు న్యాయం చేయలేని నర్సాపేట పార్లమెంట్లో యాదవులకు నువ్వేం న్యాయం చేయగలుగుతావు అని నేను అడుగుతావు. మరి మాచర్ల నియోజకవర్గంలో నువ్వు అడుగు పెట్టాలంటే ముందుగా పిన్నెల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించాలి. ఏంటంటే అది మా యాదవ సోదరులందరినీ మరి కక్షగట్టి యాదవులకి మరి నువ్వు ఈడ ఫ్యాక్షన్ లేపి అందరినీ హింస పెడతా ఉన్నావు. మరి కొత్త పుల్లారెడ్డిగూడెంలో మరి యాదవులే చంపుకోవడం జరిగింది. మరి ఒక గొట్టపాల తీసుకున్నా, జంగమేసిపాడు తీసుకున్నా, మిగతా మాచర్ల రూరల్ మండలం తీసుకున్నా కూడా ఎక్కడ కూడా వేరే పొలంతో లేదు. యాదవులు ఈడ ఫ్యాక్షన్ గ్రామాలకు తయారు చేశావు. అది కేవలం పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దయే. ముందు నువ్వు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఒకటి ప్రశ్నించాలి. ఏంటంటే ఇక్కడ మా యాదవులు ఇట్లా కొట్టుకొని చంపబడుతున్నారు ఎందుకని ముందు నువ్వు పిన్నెల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించగలిగితే మాచర్లో యాదవులకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మరి యాదవులు కమ్యూనిటీ పరంగా నువ్వు ఇక్కడ ఓట్లు అడగాలన్నా ఇక్కడ ఎందుకు ఈ యాదవులు కొట్టుకోబడుతున్నారు, ఎందుకు చంపుకోబడుతున్నారు, ఏంటి కారణం దీనికి అనేది ముందుకు నువ్వు లోతుగా విశ్లేషించుకోవాలి. మాచర్ల నియోజకవర్గంలో మరి ఇన్ని గ్రామాలు కూడా యాదవ కులస్తులే బలవుతూ ఉన్నారు. మరి యాదవ సోదరులకు కూడా నేను ఒకటే మనవి, రాజకీయ చిన్న పోస్టుల కోసం, చిన్న కాంట్రాక్టుల కోసం మరి ఈరోజు యాదవులు వర్గాలుగా ఇడిపోయి మాచర్ల నియోజకవర్గంలో మరి చంపుకోబడటం జరుగుతుంది. మరి అలానే పుల్లపాడులో మరి మా బీసీ కార్యకర్త, బలమైన కార్యకర్త చంద్రయ్యని హత్య చేయటం. మరి ఈరోజు చంద్రబాబు ఒక కుటుంబ సభ్యుడిలాగా, మా యాదవేయం కాదు అతను, లేకపోతే అతను పెరికులస్తుడు కాదు. మరి చంద్రబాబు నాయుడు ఒక తండ్రిగా, ఒక కుటుంబ పెద్దగా మరి చంద్రయ్య పాడమోసినటువంటి మా నాయకుడు. దానికి కులం అవసరం లేదు. ఇవాళ యాదవ్ అనేది ఎవరికి అవసరం లేదు. మరి మా పార్టీలో అంత పెద్ద దిక్కుగా మాకు తండ్రిగా మరి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇవాళ ఏ యాదవ్ని చూసి ఎవరు కూడా ఇక్కడ మోసపోరు. పార్టీ పరంగానే ఉంటుంది. ముందుగా ఈ మాచర్ల నియోజకవర్గంలో మరి యాదవులు నీకు ఓట్లు వేయాలంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని పదే నువ్వు ప్రశ్నించాలి. మరి దీన్ని లోతుగా అధ్యయనం చేసి మాచర్ల నియోజకవర్గంలో వచ్చి నిన్ను ఓట్లు వేయమని అడగాలి. మరి నిన్న మాచర్ల నియోజకవర్గంలో మరి అడుగుపెట్టినావు. మాచర్ల నియోజకవర్గం అడుగుపెట్టండి, ఇదే మన యాదవ కుల సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు 3 కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవటం, మరి హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. పోనీ నువ్వు వచ్చిన సందర్భంగా ఈరోజు అన్ని మీడియాలలో వచ్చినాయి, అన్ని టీవీలలో వచ్చినాయి. మరి నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోతున్నావు? మరి యాదవ సోదరులు నిన్ననే కదా మరి నువ్వు మాచర్ల నియోజకవర్గంలో వచ్చిపోయింది. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి గిఫ్ట్గా అంటారు. అంటే ఒక మనుషులను చంపబడుతూ వాళ్ళకి గిఫ్ట్, మనుషులను కాళ్ళు చేతులు ఎరగబడుతూ వాళ్ళకి ఒక గిఫ్ట్ కావాలి. అందుకని ఇక్కడ యాదవ సోదరులు ఓట్లు కావాలనుకున్నప్పుడు ముందుగా నెల్లూరులో మీ బాబాయికి సమాధానం చెప్పాలి. అక్కడ నీ సొంత బాబాయ్ నేను వెళ్ళేశాడు. మరి నీ సొంత బాబాయికి న్యాయం జరగలేనప్పుడు మాచర్ల నియోజకవర్గంలో యాదవులకి ఎలా న్యాయం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. మరి ఏ యాదవ్ నీకు చూసి ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నా. నీ నర్సాపేట పార్లమెంట్లో ఉన్న యాదవ సోదరులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి నెల్లూరులో విభేదాలు పెట్టుకొని, పొలంతోనే విభేదాలు పెట్టుకొని అక్కడ మరి అతను ఈరోజు అక్కడ పనికిరాడని చెప్పి నర్సాపేటలో
పార్లమెంట్కి నేను ఎంపీగా పంపించాను. మరి అక్కడ పనికిరాని యాదవులందరికీ పార్లమెంట్లో యాదవులు పనికి వస్తుందా? నిన్న కాసు మహేందర్ రెడ్డి గారు అంటున్నారు, ఇప్పుడు దాకా ధనికులు ఎంపీలు అయ్యారు నర్సాపేట పార్లమెంట్లో, ఈరోజు గొర్రెల కాపరి మరి నర్సాపేట పార్లమెంట్కి ఎంపీగా వచ్చాడు, యాదవులందరూ దీన్ని సంతోషించదగ్గ విషయం అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అతను గొర్రెల కాపరి కాదు, బెట్టింగ్ కాపరి. బెట్టింగ్లలో ఆడితే కాపరి నువ్వు ఏ రోజైనా యాదవ కులస్తుల్లో యాదవులలో గొర్రెలు కాసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఈరోజు పల్నాల్లో ఇప్పుడు గొర్రెలు కాస్తా ఉన్నాం యాదవులు. మరి ప్రతి గ్రామంలో ఈరోజు కూడా 15 మంది యాదవులు గొర్రెలు మరి పెంచుకుంటూ మేపుతా ఉన్నాం. యాదవ్ గొర్రెల కాపర్లు అంటే ఇట్లా ఉంటారు. నువ్వు ఏకంగా ఏసీ లాడ్జీలలో కూర్చొని బెట్టింగ్లు కాసుకునే వాళ్ళు గొర్రెల కాపరి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు మరలా మార్చలు వచ్చి యాదవ ఓట్లు ఎందుకు అడగాలని నేను ప్రశ్నిస్తున్నా. ఒకటే దీనికి ఆన్సర్. ముందు ఈరోజు మార్చల్ నియోజకవర్గంలో ఉన్న యాదవ సామాజిక వర్గం మొత్తం ఈ విధంగా కొట్టుకొని చంపబడతా ఉన్నారు. దీనికి కారణం మార్చల్ శాసనసభ్యుడు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అతను రాజకీయ స్వార్థం కోసం, రాజకీయాల కోసం యాదవ చేర్చడం కొరకు గొడవలు సృష్టించడం, గ్రామాలలో ఫ్యాక్షన్ లేపటం, అతని స్వార్థం కోసం పొలాలను ఎడగొట్టడం. గతంలో మా యాదవులు తెలుగుదేశం పార్టీలో 90% ఉండేవాళ్ళు. దాన్ని ఈరోజు రామకృష్ణారెడ్డి గొడవలు సృష్టించి వర్గాలకు విభజించి మరి కులాన్ని ఈరోజు చాలా వరకు డైవర్ట్ చేసుకున్నాం. ఇంకా కూడా మా బోటి వాళ్ళని కూడా అదే కులం చేత మరి కొట్టబడి కేసులు పెట్టబడి రకరకాల హింసించి మరి పార్టీకి వెళ్ళి తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఈరోజు యాదవ సోదరులందరినీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. తెలుగుదేశం పార్టీ యాదవులు కాదు, వైసీపీ పార్టీలు అంటే యాదవులు కాదు, యాదవ సామాజిక వర్గం అంటే అందరూ యాదవులే. మరి యాదవులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి చేసే అరాచకాలకి బలి కావద్దని నేను అడుగుతా ఉన్నా. మరి యాదవులు ఇప్పుడు కూడా చాలా వరకు విద్యావంతులు పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారు, ఒక్కొక్కరు లక్షలు పెట్టి చదివించుకుంటున్నాం. భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఈ చిన్న చిన్న రాజకీయాలు మరి వస్తూనే ఉంటాయి. వీటి కోసం మనం ఏదో అతని స్వార్థం కోసం, అతను ఓట్లు దండుకోవటం కోసం మరి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరు కూడా మోసపోవద్దని యాదవ్ సోదరులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటే అనిల్ కుమార్ యాదవ్ గారికి చెబుతా ఉన్నా, మళ్ళీ మరలా ఈరోజు జల్లయ్య కుటుంబాన్ని ఖండించాలి. ఈ మార్చల నుంచి జరుగుతున్న యాదవ ఫ్యాక్షన్ గ్రామాలన్నింటినీ దాని మీద నువ్వు ఖండించాలి. పిన్నెల రామకృష్ణారెడ్డిని నిలదీయాలి. మరి అత్యధికంగా నర్సాపేట పార్లమెంట్లో నియోజకవర్గంలో మార్చల నియోజకవర్గంలో అనే యాదవ సోదరుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి వీళ్ళందరూ నీకు గంప గుర్తు చేయాలంటే ముందు పిన్నెల రామకృష్ణారెడ్డిని నువ్వు ప్రశ్నించిన తర్వాతనే యాదవ సోదరుల ఓట్లు ఏమని నువ్వు కోరుకోవాలి. అలా కాకుండా నువ్వు ముందుకు వస్తే ఈ నియోజకవర్గంలో ఏ యాదవ్ కూడా నీకు ఓటేసే పరిస్థితి లేదని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒకటే చెబుతున్నా, ఒక యాదవ్ కాదు, వడ్డెర, పెరిక, గౌడ ఏదైనా బీసీ కులస్తులు తెలుగుదేశం పార్టీ ఉదాహరణకి చంద్రబాబు నాయుడిని చూడండి, అంతకంటే ఏం కావాలంటున్నా చనిపోయిన తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఒక కార్యకర్త పాడెమోసి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి తండ్రి లేని లోటు తండ్రిగా మరి చంద్రబాబు నాయుడు ఈరోజు తీర్చగలిగాడు. అంతకంటే ఏం కావాలి? ఏ కులం కూడిపెట్టుద్ది పార్టీలో? అంతకంటే గౌరవం ఏం కావాలి? ఒక కార్యకర్త కోసం పాడెమోసినటువంటి ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం మేము. ఇంతకంటే ఏం కావాలి? ఈరోజు నేను చనిపోయినా కూడా మాకు చంద్రబాబు నాయుడు ఒక తండ్రిగా ఉంటాడని, మాకు ఒక కుటుంబం పెద్దగా ఉంటాడని, నేను చనిపోయినా మా ఫ్యామిలీ పిల్లల్ని మా పార్టీ పెద్దగా మరి చూసుకుంటాడని కూడా మేము గర్వపడతా ఉన్నాం ఈ తెలుగుదేశం పార్టీలో. కనుక ఈరోజు మార్చల్ నియోజకవర్గంలో యాదవులందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, కులాలు మనకి మతాలు అన్నాలు పెట్టవు. మన ఈరోజు జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారు ఫ్యామిలీ అయితే తెలుసు మనకి.
వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతగారు కానీ మరి ఈ చుట్టుపక్కల ఉన్న యాదవ కులస్తులు అందరూ కూడా జీవాలు మేసుకొని పోతే వాళ్ళ ఇళ్లలో మన పెద్దలను అడగండి చెబుతారు. ప్రతిరోజు 150 మందికి భోజనాలు కల్పించే కుటుంబం వాళ్ళది. ఈరోజు అటువంటి కుటుంబం మన బ్రహ్మారెడ్డి గారు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన పేదల మనిషి. నాకు గత 30 ఏళ్ళ నుంచి పరిచయం. నేను అంతా దగ్గర చూసినటువంటి వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు. మరి అంతకంటే మనకు కావాల్సిన వ్యక్తి మాచర్ల నియోజకవర్గంలో కూడా ఎవరు దొరకరు. అలాంటిది జోలకండి బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మన వాళ్ళందరినీ గెలిపించుకోవాలని ప్రార్థించుకుంటున్నాం.